హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. అసలు మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న మెథడ్స్ ఏంది, ఆ మెథడ్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, సో ఏ మెథడ్ అనేది ఎక్కడ వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి బిగినర్ కూడా ఏం నేర్చుకోవాలని ఫస్ట్ వాట్ అంటే క్యాండిల్ అంటే ఏంటి, ఆ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయితే ఏం చేయాలి, సో దాంతో మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో క్యాండిల్స్టిక్స్ సంబంధించి ప్యూర్లీ క్యాండిల్స్టిక్స్ అయితే రెండు రకాలు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరు అంటే అది ఫామ్ అయ్యే సిచ్యువేషన్ బట్టి కండిషన్ బట్టి 250 రకాల క్యాండిల్స్టిక్స్ ఫార్మేషన్స్ అనేది మార్కెట్లో ఉండడం జరిగింది నియర్. బట్ విరివిరిగా యూజ్ చేసేటి ఎన్ని ఉంటాయండి, తిప్పికొడుతూ ఒక 20 నుండి 25 క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ని యూజ్ చేస్తుంటాం. కానీ సర్టెన్ ప్లేస్ సర్టెన్ టైం అనేది ఇంపార్టెంట్. అంటే సర్టెన్ ప్లేస్ అంటే అది ఎక్కడ ఫామ్ అయినప్పుడు మనం యూజ్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేయాలి, 1 మినిట్లో యూజ్ చేద్దాం, 50 మినిట్స్ యూజ్ చేద్దాం, 5 అనే విషయం తెలియదు. సో హ్యాజ్ ఫర్ ఇండియన్ మార్కెట్కి మాత్రం, మన ఇండియన్ మార్కెట్ మాత్రం 1 మినిట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈజ్ మోర్ ఇనఫ్. మరి దీన్ని ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, వివరాత్మకంగా ఎక్కడ తెలవాలి అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో కింద నేను చెప్పే ప్రతి దానికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. ఆ లింక్స్లో విన్నట్లయితే సరిపోతుంది. సో ఈ క్యాండిల్స్టిక్స్ ఫార్మేషన్స్ గురించి క్లుప్తంగా వివరణాత్మకంగా 45 నిమిషాల నిడివిగల వీడియో అనేది మన ఛానల్లో ఉండడం జరిగింది. సో ఆ ఒక్క వీడియో చాలు. అంటే మీరు బయట 10,000 పెట్టి 15,000 పెట్టి లేకుంటే కొన్ని మనం ఇన్స్టిట్యూషన్ చూస్తున్న హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్స్ తెలుగులో చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వాటిని కిందికేసి మీదికేసి ఓ పీడిఎఫ్ ఇచ్చి ఓ బుక్ ఇచ్చి 10,000 20,000 చార్జ్ చేస్తుంటారు. అది ఏం అవసరం లేదు. సో ఆ వీడియో చూసినట్లయితే ఒక క్లారిటీ, ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సెకండ్ విషయం వచ్చేసి ఏంటంటే, ఈ క్యాండిల్స్టిక్స్ని ఫామ్ చేసుకొని, అంటే ఇప్పుడు మనం ఒక రోడ్ వేస్తాం, రోడ్ వేయాలంటే రాంబర్ కావాలి, కింద తార్ ఏంటది మట్టి కావాలి, కొన్ని బండరాలు కావాలి, కంకరాలు కావాలి. అయినాక ఏం చేస్తాం, రోడ్ అనేది చిందరవందరగా అవుతుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఎల్ షేప్లో ఉంటుంది, కొన్ని షేప్లలో యూ ఆకారంలో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో హైక్ పోతుంది, కొన్ని సందర్భాల్లో లో ఉంటుంది, మధ్యలో ఏముంటాయి, బ్రిడ్జిలు వస్తుంటాయి. సో అదేవిధంగా ఈ క్యాండిల్స్టిక్స్ ఫార్మేషన్ని బేస్ చేసుకుని ఏం చేయడం జరిగింది, చాట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ వచ్చిన కొద్దీ, అంటే కొద్దిగా తెలివి వచ్చిన కొద్దీ దాన్ని చాట్ ప్యాటర్న్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. మరి ఈ చాట్ ప్యాటర్న్స్ సంబంధించి కూడా ఏంటది, డిఫరెంట్ అకాడమీస్ అంటే ట్రేడింగ్ అకాడమీస్ ఏం చేస్తాయి, 5,000 నుండి 10,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ ఛార్జీలకు మీరు ఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేదు. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో 52 నిమిషాల నిడిగల వీడియో అనేది మన ఛానల్లో ఉండడం జరిగింది, వీడియో డిస్క్రిప్షన్లో. సో అంటే మార్కెట్లో మనం నేర్చుకునే ప్రాథమిక అంశాలు ఏంటి, ఒకటి క్యాండిల్ సైకాలజీ, సో ఫస్ట్ లింక్, సెకండ్ చాట్ ప్యాటర్న్ సైకాలజీ సెకండ్ లింక్లో ఉండడం జరిగింది. తర్వాత కొందరు మేధావులు, అంటే ఇవన్నీ కూడా కొందరు మేధావులు ఏం చేయడం జరిగింది, దీన్ని రొటీన్ అయిపోయింది, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చేయాలి అనే ఉద్దేశం కొద్దిగా ఏం చేయడం జరిగింది, బయ్యర్స్ మరియు సెల్లర్స్ యొక్క సైకాలజీని బేస్ చేసుకొని, అంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని బేస్ చేసుకొని ఆ ప్లేస్కి వచ్చినప్పుడు సర్టెన్ టైంలో మార్కెట్ రివర్సల్ అయితే ఏ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎట్లా ట్రేడింగ్ చేయవచ్చు అనే విషయానికి సంబంధించి ఏం చేయడం జరిగింది, డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ థియరీని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఏంటంటే క్లియర్ కట్ 1 అవర్ 45 మినిట్స్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉండడం జరిగింది. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. దీని గురించి ఏంటిది, ఒక రోజు లేదా 2 రోజుల సెమినార్ పెట్టి 5,000 10,000 ఛార్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా దానికంటే చెప్పేది ఏముండదు. క్లియర్ కట్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, స్టెప్ బై స్టెప్, ఎలాంటి సొల్లు లేకుండా. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ కాలంలో వెరీ ఫేమస్ ప్రజెంట్ కండిషన్లో వెరీ ఫేమస్ ఏంటిదండి, అంటే ఎస్ఎంసి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్. అసలు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే క్యాండిల్ సైకాలజీ, చాట్ ప్యాటర్న్ సైకాలజీ, డిమాండ్ సప్లై జోన్లకి కొన్ని పేర్లు ఇస్తూ, ఇప్పుడు మన రోడ్లు ఉన్నాయి, రోడ్లలో తార్ రోడ్డు, డాంబర్ రోడ్డు, హైవేలు ఏంటది, మళ్ళీ నేషనల్ హైవే, మళ్ళీ నేషనల్ హైవే ఏంటది గ్రీన్ఫీల్డ్ హైవేలు ఏంటది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఇలా పేర్లు ఏ విధంగా పెట్టుకుంటామో క్యాండిళ్ళకి ఒక్కొక్క దానికి ఒక పేరు, చాట్ ప్యాటర్న్కి ఇండైరెక్ట్ ఒక పేరు,
సో అక్కడ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో, సప్లై ఉందో దానికి ఇండైరెక్ట్గా ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్యూస్మెంట్ ఏంటిది, ఒక డిమాండ్ జోన్, సప్లై జోన్ రివర్సల్కి సంబంధించిన విషయం. అంటే ఈ ఎస్ఎంసీకి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఎస్ఎంసీకి సంబంధించింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక 6 వీడియోస్ ఉన్నాయి. ఏదైతే ఒక వీడియో లింక్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. వెళ్ళి మీరు రీసెర్చ్ చేసినట్లయితే, అంటే ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే ఏంటది ఎస్ఎంసీ ఫుల్ కాన్సెప్ట్ అనే ఏంటది ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో ఎస్ఎంసీకి సంబంధించిన క్లియర్ కట్ విషయాలంటూ ఉండడం జరిగింది. ఇండియా వైడ్గా మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, హిందీ ఛానల్ 25,000 అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి, స్మార్ట్ రిస్క్ అని, ఇలా ఏంటది వరల్డ్ వైడ్ ఛానల్, మంచి అద్భుతమైన కంటెంట్ చెప్పే ఛానల్. అందులో ఉన్న సంగ్రహాన్ని తెలుగులో అనువాదిస్తూ తెలుగులో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన తెలుగులో ఉచితంగా మన ఛానల్లో ఉండడం జరిగింది క్లియర్ కట్గా. అందులో ఇంకొక 2 టాపిక్స్ అనేవి కవర్ చేయాలి. కవర్ చేస్తే ఎస్ఎంసీకి కూడా సంబంధించి అయిపోయింది. ఇక అన్నిటికంటే మెయిన్ థింక్ ఏంటంటే, మన చాలామంది ప్రజానికం అంటే ట్రేడర్స్ మీన్స్ ఏం చేస్తుంటారు, మొదటి 1 మినిట్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, మొదటి 10 మినిట్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, మొదటి 15 మినిట్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడంతోటే దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఎట్లా ట్రేడ్ చేయాలో దానికి సంబంధించిన దాన్ని ఏమంటాం, ఎస్ఎల్ అంటింగ్ కాన్సెప్ట్ అంటాం. అంటే ఎస్టర్డే ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎస్టర్డే ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, వారిని ట్రాప్ చేయడానికి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఎట్లా మోసం చేస్తారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీకి సంబంధించిన దాన్ని ఏమంటాం, ఎస్ఎల్ అంటింగ్ అంటాం. మనకి ఎస్ఎల్ అంటింగ్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. నేను సంగ్రహించిన విషయాల్లో మనకి హిందీలో వచ్చేసి ఇంట్రాడే అంటారు అన్నట్టయినా రోజు కూడా ఎస్ఎల్ అంటింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో వారి ఛానల్కి సంబంధించి వారు ఎలాంటి పేరు కోర్స్ అనేది ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే చాలా ఛానళ్ళు ఉన్నాయి. వాటన్నిటి సంగ్రహణాన్ని తెలుగులో అందించడానికి నేను ఏం చేశానండి, ఒక 2 వీడియోస్ని, ఎక్కువ చేయలేదు, 2 వీడియోస్ని చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లింక్ కూడా కింద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఇందులో 2 టాపిక్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అంటే మనకు మార్కెట్లో ప్రజెంట్ వెరీ ఫేమస్ సంబంధించిన 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే క్యాండిల్ సైకాలజీ, చార్ట్ ప్యాటర్న్ సైకాలజీ, డిమాండ్ అండ్ సప్లై జోన్ అండ్ ఎస్ఎంసీ అండ్ ఎస్ఎల్ అంటింగ్ కంప్లీట్ కోర్సులు అనేవి మన ఛానల్లో ఉచితంగా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర కవర్ చేయింది ఏంటిది అంటే, ఏదైతే ఆప్షన్ చైన్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తామో దాన్ని ఒకదాన్ని కవర్ చేయలేదు. ఆ విషయాలను అప్కమింగ్ డేస్ కవర్ చేయాలి అంటే ముందు వాళ్ళు నేను ఇంప్లిమెంట్ చేసి ప్రాబబిలిటీగా ఉంటే మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అందులో చాలా తప్పులు ఉన్నాయి, చాలా టైమ్స్లో మనకు నెగిటివ్గానే ఉంది, మార్కెట్లో నెగిటివ్ డబ్బులు ఉన్నాయి తప్ప పాజిటివ్గా లేదు. కనుక మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా వినడానికి ప్రయత్నం చేయండి. పొక్కిడికి వచ్చింది కదా అని, అంటే ఫ్రీగా వచ్చింది దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ మీరు పెయిడ్ కోర్సులో చెప్పిన దానికంటే, అంటే పెయిడ్ కోర్సులో విని నేర్చుకున్న దానికంటే 100% బెటర్ టైంలో కామన్ పరిభాషలో, అంటే ఒక ప్రొఫెషనల్గా కాకుండా సాధారణంగా ఒక సోదరి మందులు ఎట్లా ముచ్చట పెట్టుకుంటాం, అన్నదమ్ములు ఎట్లా ముచ్చట పెట్టుకుంటాం, క్యాజువల్గా స్నేహితుల మధ్య ఏ విధంగా ముచ్చట పెట్టుకుంటాం, ఈ విధంగా కొద్దిపాటి తెలంగాణ యాసలో మధ్యలో వినడానికి కొన్ని పదాలు ఇబ్బందిగా ఉన్నా కూడా, అంటే మాట్లాడటంలో వింటే వినురి పోతే పోరి ఇలాంటి పదాలు యూజ్ చేసినా కూడా అది వినడానికి, అంటే మన యొక్క మైండ్ డైవర్షన్ వినే క్రమంలో ఎక్కడికి వెళ్ళకుండా అక్కడనే ఏకీకృతం చేయడానికి యూజ్ చేసిన పదాలు తప్ప వేరే ఏం లేదు. ఈ 5 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పిన 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకున్న తర్వాత మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్ మన బుర్ర మీద మాత్రమే ఆధారపడి మార్కెట్లో డబ్బులు అనేవి వస్తాయి. ఇంతకు మించి కాన్సెప్ట్స్ అనేవి లేవు మార్కెట్లో. తర్వాత డిఫరెంట్ ఇండికేటర్స్ గురించి ఉన్నది, మర్చిపోయాను. ఇండికేటర్స్ సంబంధించి ఏంటిది, మామూలుగా ఇవి ఉంటాయి కదా, ఎస్ఎంసిసి 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్, 200 మూవీస్ యావరేజ్ సంబంధించి 1.5 50 మినిట్స్, అంటే నియర్ 2 గంటలకు సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నది. ఇక చిల్లర ఇండికేటర్ల గురించి నేను డిస్కషన్ చేయలేదు. కంప్లీట్ అంటే మార్కెట్ సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ క్రోడీకరించబడి ఉన్నాయి. కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఓపెన్ చేయండి, అన్ని వీడియోలు చూడండి, నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఎవరికి ఎక్కడ రూపాయి బిల్ల చెల్లించకుండా అంటే ప్రతి అంశాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.